హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్ను కోర్టుకు లాక్కు వెళ్తున్న మంత్రి. పాపం ఇక నుండి కోర్టుల చుట్టూ తిరగాల్సిందే అంటున్నారు. మరి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. జగన్ రెడ్డిపై ఎన్ని కేసులు ఉన్నా ఆయన న్యాయస్థానంను ధిక్కరిస్తూ కోర్టులకు హాజరు కావడం లేదు. చివరికి తనపై హత్యాయత్నం జరిగిందని చెప్పుకొని కేసును ఎన్ఐఏకి ఇచ్చినా ఆ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. సీఎంగా దిగిపోయినా అదే పద్ధతి. అయితే ఇక ముందు అలా సాధ్యం కాదని, కోర్టులకు హాజరు కావాల్సిందేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. దీనికి మాజీ మంత్రి నారాయణ కారణమవుతున్నారు. జగన్ రెడ్డికి 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ కావాలంటే ఖచ్చితంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లి 20,000 రూపాయలు పూచీకత్తుగా స్వయంగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత మంత్రి నారాయణ తాను మంత్రిగా లేనప్పుడు తనపై తప్పుడు ప్రచారాలు చేసినందుకు పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. అది విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ కేసులో కోర్టు జగన్ పాస్పోర్ట్ను ఏడాదికి అనుమతి ఇచ్చింది. దీనిపైనే జగన్ కోర్టుకు వెళ్లారు. 5 ఏళ్లు పాస్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు మిగతా షరతులన్నీ వర్తిస్తాయని స్పష్టం చేసింది. స్వయంగా కోర్టుకు వెళ్లి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి దిగిపోయాక స్వయంగా కోర్టుకు హాజరవ్వడం ఇదే మొదటిసారి. ఇక నుంచి రెగ్యులర్గా ఆయన షెడ్యూల్స్ కోర్టుల చుట్టూనే ఉంటాయని అనుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఏ రాజకీయ నేతపై కూడా లేనన్ని కేసులు జగన్పై ఉన్నాయి. అవి ఆషామాషా కేసులు కావు. పైగా వ్యవస్థల్ని ప్రభావితం చేసి విచారణను ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. అందుకోసమే ఇలా అంటున్నారని తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.